హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక బెస్ట్ ప్యూరిఫైర్ అయితే నేనైతే సజెస్ట్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో దీన్నైతే అన్బాక్సింగ్ అయితే చేస్తాం. బాక్స్ అయితే చూస్తున్నారు కదా, ఎంత పెద్ద బాక్స్ అయితే ఉందో. సో చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి అండ్ అలాగే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యూరిఫైర్ అని కూడా దీన్ని అయితే చెప్పుకోవచ్చు మనం. సో వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ అలాగే బెస్ట్ ఫ్యూచర్స్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలోకి వచ్చేసి ఇది వచ్చేసి ఒక ఆర్ఓ ప్యూరిఫైర్. సో ఇది ఇంట్లో ఆప్షన్స్ ఏముంటాయంటే ఒక హాట్ వాటర్ ఉంటుంది, కోల్డ్ వాటర్ ఉంటుంది, నార్మల్ వాటర్ ఉంటుంది. సో ఇలా మీకు 3 వాటర్స్ ఒకే ప్యూరిఫైర్లు అయితే మీకైతే వచ్చేస్తాయి. అది ఇంట్లో పెట్టుకోవచ్చు మనం. సో దీన్ని ఓవరాల్ గా అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంది, టెస్టింగ్ ఎలా ఉంటుంది, ఫిట్టింగ్ ఎలా ఉంటుంది, టోటల్ గా ఈ వీడియో చూసారంటే మీరు దీన్ని తీసుకోవాలా లేదా మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే ఈ వీడియోలో అయితే వచ్చేస్తుంది. సో చివరి వరకు వీడియోని చూడండి పూర్తిగా. ఇంక లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే మీకు ఫ్రంట్ అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. దీంట్లో ఏమి స్పెసిఫికేషన్స్ అయితే ఉండవు, నేను టోటల్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాక్స్ అయితే మీకు కొంటే ఇలా అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి టోటల్ గా అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ అయితే చూసుకుందాం. లోపల ఏమేమి కంటెంట్స్ వస్తాయో ఒకసారి అయితే మీకు చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఒక మెమరీని అయితే వస్తుంది. సో అది ఆర్వోలో ఫిట్ చేయాలి. దాని పక్కన పెట్టేస్తే ఒక టూల్ కిట్ అయితే ఇస్తారు. సో పైన మనం ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో వాటిని ఇలా రిమూవ్ చేసుకోవడానికి ఈ టూల్ అయితే మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పైప్ ఒకటి ఇస్తారు అండ్ అలాగే కొన్ని స్క్రూస్ ఇస్తారు వాల్ మౌంట్ చేసుకోవడానికి. సో బ్యాక్ స్టాండ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. బ్యాక్ స్టాండ్ కూడా చాలా స్ట్రెంతీగా అయితే మీకైతే చూడడానికి అయితే ఉంది. సో ఈజీగా వాల్ మౌంట్ అయితే చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ అండ్ అలాగే ఒక ట్యాప్ కనెక్టర్ కూడా మీకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఒక ట్రే అయితే ఉంటది. సో మనం ఇక్కడ మౌంట్ చేసుకోవడానికి ఒక ట్రే అయితే ఇస్తారు, గ్లాసెస్ అవి పెట్టుకోవడానికి చిన్న ట్రే లాగా మీకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇంతే. నెక్స్ట్ అయితే ఇంకేమైతే మీకు కంటెంట్స్ అయితే దీంట్లో అయితే చూడడానికి అయితే ఉండవు. సో మెయిన్ ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. లోపల ఇది బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది టోటల్ గా అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఓవరాల్ గా మీకు యూనిట్ అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లుక్స్ అయితే చూసుకోండి. సో ఇక్కడ మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో ఆన్ చేసినాక మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది. వాటర్ ప్యూరిఫై అవుతుందా లేదా అని చెప్పి టోటల్ గా మీకు అయితే ఇక్కడ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ జీటెక్ బ్రాండింగ్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. ఇది వచ్చేసి హాట్ వాటర్ ట్యాప్ అండ్ అదికే ఇది వచ్చేసి కోల్డ్ వాటర్ ట్యాప్. మీకు రెడ్ కలర్ ఉండేది హాట్ వాటర్ కి ఇండికేషన్, బ్లూ వచ్చేసి కోల్డ్ వాటర్ కి ఇండికేషన్. 2 ట్యాప్స్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మీరు సైడ్ వచ్చేసి ఒక ట్యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు నార్మల్ వాటర్ అయితే పట్టుకోవచ్చు. సో ఇక్కడ నార్మల్ వాటర్, అవి వచ్చేసి హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అయితే మీకైతే చూడడానికి ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడే మీకు 2 బటన్స్ అయితే కూడా చూడడానికి అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి కూలింగ్ ఆన్ చేసుకోవడానికి, ఇంకోటి వచ్చి హాట్ వాటర్ ఆన్ చేసుకోవడానికి. ఆన్ చేసుకొని మీరు హాట్ వాటర్ పట్టుకోవాలి అండ్ అలాగే కూల్ వాటర్ కూడా మీరు ఆన్ చేసుకుని కూల్ వాటర్ అయితే పట్టుకోవాలి. సో 1 లీటర్ మీకు హాట్ వాటర్ అయినా కోల్డ్ వాటర్ అయినా వస్తాయి. కంటిన్యూస్ గా హాట్ వాటర్ అయితే రావు. ఏదైతే మీరు స్విచ్ ఆన్ చేస్తారో స్విచ్ ఆన్ చేసిన తర్వాత 1 మినిట్ కి తర్వాత మీకు హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ వస్తాయి. సో టోటల్ గా ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎంత హాట్ వాటర్ వస్తున్నాయి, ఎంత కోల్డ్ వాటర్ వస్తున్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తుంది టోటల్ గా ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీకు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ముందర ప్యానల్ వచ్చేసి ఇది గ్లాసీ ప్యానల్. సో పైన స్టిక్కర్ కనిపిస్తుంది కదా, ఇది గ్లాసీ ప్యానల్ లాగా అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. ట్యాప్ క్వాలిటీ కూడా బాగుంటుంది. చూడడానికి ప్రీమియం లుక్ అయితే మీకైతే కనిపిస్తుంది. స్టార్టింగ్ మీకు చూడడమే ప్రీమియం లుక్ లాగా అయితే కనిపిస్తుంది. కొత్త ఇంట్లో ఎవరైనా పెట్టుకుంటే మీకు చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది. సో పైన వచ్చేసి 4 ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో ప్రీ ఫిల్టర్ ఉంటుంది, అలాగే కార్బన్ ఫిల్టర్ ఉంటుంది అండ్ అలాగే పోస్ట్ కార్బన్ ఉంటుంది. మెమరీన్ కూడా మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇంతే. నెక్స్ట్ దీంట్లో ఇంకైతే ఏం కంటెంట్స్ అయితే ఉండవు. ఒక ప్లగ్ సాకెట్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ప్లగ్ సాకెట్ అయితే చేసుకొని యూజ్ అంటే పవర్ అయితే ఇవ్వచ్చు దీనికి. సో టోటల్ కెపాసిటీ వచ్చేసి 9.5 లీటర్ దాకా కెపాసిటీ అయితే ఉంటుంది. 10 లీటర్స్ అని చెప్పుకోవచ్చు అప్రాక్సిమేట్ గా. సో మీకు వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 8 లీటర్స్ వరకు నిండుతుంది. టోటల్ స్టోరేజ్ ట్యాంక్ 9 లీటర్స్ అయినా కానీ 8 లీటర్స్ నిండుతుంది. పైన ఒక ఫ్లోట్ స్విచ్ అయితే ఉంటుంది, దానివల్ల 1 లీటర్ మీకు నిండడం అయితే ఉండదు. సో అటు సైడ్ చూసుకుంటే అటు సైడ్ కూడా మీకు ఇన్లెట్ పైపు, అదే వాటర్ ఇన్పుట్ అయితే ఉంటుంది అండ్ అలాగే వేస్ట్ వాటర్ అవుట్పుట్ కూడా మీరు అటు సైడ్ నుంచి అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ప్రోడక్ట్ అయితే. నేను టోటల్ గా దీన్ని ఫిట్టింగ్ అయితే చేస్తా. ఫిట్టింగ్ చేసి టోటల్ గా ఇన్స్టాలేషన్ చేసి ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, వాటర్ ఎలా వస్తున్నాయి టోటల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో లేట్ చేయకుండా ఫిట్టింగ్ అయితే చేద్దాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో ఇన్స్టాలేషన్ అయితే చాలా సింపుల్. సో ఎవరైనా చేసుకోవచ్చు, ఇంట్లో అయినా చేసుకోవచ్చు సింపుల్ గా. మీరు ఇన్స్టాలేషన్ అయితే ఒక డ్రిల్లింగ్ మిషన్ ఉంటే వాల్ మౌంట్ చేసుకోవచ్చు. ఆ క్యాండిల్స్ ని మాన్యువల్ గానే మనం ఏం లోపల ఏం కలపెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ క్యాండిల్స్ ఫిట్ చేసి పైన మూత వేసేసామంటే సింపుల్ గా కనెక్షన్ అయితే అయిపోద్ది. ట్యాప్ కనెక్షన్ ఇచ్చేసి
ఇన్లెట్ పైప్ అవుట్లెట్ పైప్ ఎత్తి మనం షింక్లో పెట్టుకుంటే సింపుల్గా మీకు ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. సో ఆన్ చేయడం మీకు ఆర్ఓ పంప్ అయితే ఆన్ అయిపోతుంది. డైరెక్ట్గా వాటర్ అయితే ట్యాంక్లోకి అయితే పడిపోవడం అయితే జరుగుతుంది. మీకు ఎటువంటి సెట్టింగ్స్ ఏముండవు, జస్ట్ స్విచ్ ఆన్ చేయడమే, అది ఆర్ఓ ఆన్ అయిపోయి ఆర్ఓ పంప్ అనేది జనరేట్గా వాటర్ అనేది పంపిస్తూ ఉంటుంది. సో కూలర్ కానీ హాట్ వాటర్ కానీ మనం ఆన్ చేసుకోవాలి మాన్యువల్గా. హాట్ వాటర్ మనం ఆన్ చేసుకుంటే 1 మినిట్కి మీకు హాట్ వాటర్ అయితే వచ్చేస్తాయి. సో మీరు మెయిన్గా ఇది తీసుకునేది ఎందుకంటే హాట్ వాటర్కి కోల్డ్ వాటర్ కోసమే తీసుకుంటారు. సో చివరి వరకు చూడండి, మీకు ఒక దీంట్లో ఇబ్బందులు కూడా ఉంటాయి, కొన్ని కాన్స్ అయితే అవి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సింపుల్ ఇండికేషన్స్ అయితే ఉంటే హాట్ వాటర్ ఆన్ చేస్తే హాట్ వాటర్ ఇండికేషన్ ఉంటుంది, కోల్డ్ వాటర్ ఆన్ చేస్తే కోల్డ్ వాటర్ ఇండికేషన్ అయితే మీకు డిస్ప్లేలో చూపిస్తూ ఉంటుంది. ఆటో ఫ్లష్ అయితే ఉంటుంది. ట్యాంక్ ఒకసారి నిండిపోయినాక ఆటో ఫ్లష్ చేసి కట్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో మళ్ళీ వాటర్ లెవెల్ తగ్గితే మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. సింపుల్ ప్రాసెస్, మీరు మామూలు దాంట్లో కూడా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రాసెసింగ్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని హాట్ వాటర్ ఎలా వస్తున్నాయి, కోల్డ్ వాటర్ ఎలా వస్తున్నాయి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాట్ వాటర్ అయినా కోల్డ్ వాటర్ అయినా స్విచ్చెస్ అయితే ఉంటాయి, డెడికేటెడ్ స్విచ్చెస్. దాన్ని ఆన్ చేసుకుంటే మీకు హాట్ అవి అయితే వస్తాయి. సో మెయిన్లీ హాట్ వాటరే. సో చాలా సాటిస్ఫై అయితే అవుతారు హాట్ వాటర్ కానీ మీరు తీసుకుంటే. హాట్ వాటర్ ఒక స్విచ్ చేసి 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అలా ఉన్నారంటే అది చాలా ఓవర్ హీట్ అయితే అవుతాయి. ఓవర్ హీట్ అయ్యి మీరు తాగలేని కూడా తాగలేరు, అంత వేడి అయితే వస్తాయి. మళ్ళీ మనం డైల్యూట్ చేయాలి, కొంచెం పట్టుకొని మళ్ళీ నార్మల్ వాటర్ పట్టుకున్నాం అనుకోండి. సో ఎనఫ్, అసలు హీటింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. హాట్ వాటర్కి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా స్పీడ్గా హాట్ వాటర్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే ఎక్కువ హాట్ వాటర్ కూడా మీరైతే తాగొచ్చు. చాలా హాట్గా అయితే మీకు హాట్ వాటర్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే దీన్ని ఏసీస్ అలాగే వదిలేస్తే ఆటో కట్ ఆఫ్ అవుతుంది. ఇలా కొన్ని ఫ్యూజెస్ అయితే మీకు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ మీరు స్విచ్ ఆన్ చేసి వదిలేసినా కూడా హీట్ అయ్యి ఆగిపోవడం అయితే జరుగుతుంది. కూలర్ కూడా అంతే, హీట్ అయ్యి కూలింగ్ వచ్చినాక ఆగిపోవడం అయితే జరుగుతుంది. సో మెయిన్లీ హాట్ వాటర్ అయితే మిమ్మల్ని చాలా బాగా అయితే సాటిస్ఫై అయితే చేస్తాయి. కోల్డ్ వాటర్ వచ్చేసి సో మరీ అంత హై కూలింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ కూలింగ్ అయితే వస్తుంది అంతేగాని మరీ హై కూలింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ అలాగే హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ఒక 2 గ్లాసులు వస్తాయి అంతే, దానికి మించి రావు. ఎందుకంటే దాంట్లో ట్యాంక్ అనేది చిన్నదిగా ఉంటుంది. సో ఏదైతే హీట్ కంటైనర్ కానీ కోల్డ్ కంటైనర్, ఏదైతే ఫ్రిడ్జ్ కంటైనర్ కానీ అలాగే హాట్ వాటర్ కంటైనర్ కానీ చిన్నదిగా ఉంటుంది. 1 లీటర్ పట్టే వాటరే ఉంటాయి. వాటిలో స్టోర్ అయ్యి హీట్ అయిన తర్వాత మనకైతే వస్తాయి. కాబట్టి కంటిన్యూస్గా హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అదైతే రాదు. సో కోల్డ్ వాటర్ అయితే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదు. ఎవరైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగుతా ఉంటారో అంత మచ్ మీరు సాటిస్ఫై అయితే అవ్వరు. ఒక 2 గ్లాసులు మీకు కోల్డ్ వాటర్ అయితే వస్తాయి. సో మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేసామంటే మళ్ళీ కోల్డ్ వాటర్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనం కూలింగ్ వాటర్ కావాలనుకుంటే ఎప్పుడు వేసి పెట్టే ఉండాలి కూలింగ్ స్విచ్ని. సో అప్పుడే మీకు బెటర్ అయితే ఉంటుంది కూలింగ్ కూడా. అంతేగాని ఆపి వేసుకుంటామంటే అట్లా అయితే జరగదు కూలింగ్ అయితే. హాట్ వాటర్ అనుకోండి, ఒక 1 మినిట్ వేసా కూడా మీకు వెంటనే కూలింగ్ అయితే హాట్ వాటర్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఫిలమెంట్, ఇది వచ్చేసి థర్మల్ స్టార్ట్ లాగా మీకు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దాంట్లో అదేం కంప్రెసర్ ఏముండదు, ఒక థర్మోస్టాట్ లాగా అయితే ఉంటుంది, అది కూల్ చేసి మీకు వాటర్ అయితే ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హాట్ వాటర్కి కోల్డ్ వాటర్కి డిఫరెన్స్ అయితే. ఏదైనా ఒక 2 గ్లాసులు వస్తాయి, దానికి మించి అయితే రావు. కానీ ఎవరు పెట్టుకోవాలని ఒక ఆలోచన అయితే ఉంటుంది. మనం ఇంట్లోకైనా వాడుకోవచ్చు, అండ్ అలాగే కమర్షియల్ షాప్స్లో పెట్టుకోవచ్చు, లేదంటే హాస్పిటల్స్లో పెట్టుకోవచ్చు. ఇలా మనం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. సో బెటరే ఉంటుంది, మరీ అంత లో అయితే కాదు. మరీ కంటిన్యూస్గా పట్టుకొని అయితే తాగం కదా, ఒక 2-4 ఉంటే ఎప్పుడో ఒకసారి వాటర్ అయితే తాగుతాం. హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ ఆన్ చేసుకుని తాగుతాం, కోల్డ్ వాటర్ కావాలంటే కోల్డ్ వాటర్ అయితే ఆన్ చేసుకుని అయితే తాగుతాం. సో ఈ ప్రైస్కి దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. నార్మల్ ఫిల్టర్ కంటే దీంట్లో కొంచెం పార్ట్స్ అనేవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ అలాగే కాస్ట్ కూడా మీకు రిపేరింగ్ కాస్ట్ అనేది మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో మదర్ బోర్డ్ ఉంటుంది, అండ్ అలాగే హీటర్ కంపార్ట్మెంట్ ఉంటుంది, కూలర్ కంపార్ట్మెంట్ ఉంటుంది. సో చాలా పార్ట్స్ అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. కాబట్టి కొంచెం తీసుకునే వాళ్ళు మేము బటన్ పెట్టుకోగలుగుతాం అనుకుంటే తీసుకోండి. సో రిపేర్ కాస్ట్ కూడా మీకు కొంచెం ఎక్కువే ఉంటుంది. రిపేర్స్ వస్తాయని చెప్పట్లే, ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుందని అయితే మీకు ముందుగానే చెప్తున్నా. ఎవరన్నా ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అనేది. మీకు ఆర్ఓ వాటర్ వస్తాయి, అండ్ అలాగే హాట్ వాటర్ వస్తాయి, కోల్డ్ వాటర్ వస్తాయి. ఒకే దాంట్లో అన్నీ రావడం అనేది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. మళ్ళీ డిఫరెంట్గా మనం యూజ్ చేసుకునేదానికి లేకుండా ఒకే దాంట్లో వస్తాయి. సో కమర్షియల్గా బాగా అయితే ఉపయోగపడుతుంది. అండ్ అలాగే హౌస్ పర్పస్ కూడా మీకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఎవరైనా గ్రీన్ టీ తాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జస్ట్ ఒక కప్ పట్టుకొని గ్రీన్ టీ ముంచుకొని తాగొచ్చు. సింపుల్గా ఉంటుంది టెక్నాలజీ అనేది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ వీడియో అయితే. ఈ ప్యూరిఫైర్ ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఎవరికైనా ప్యూరిఫైర్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో డీటెయిల్స్ ప్రైస్ గురించి అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఎవరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాను. దెన్ బై సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.